2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ఓకే. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. మకర రాశి వారికి కనుక మనం చూస్తే 2026లో చాలామందికి కొన్ని పనులు అవ్వాలని గోల్స్ ఉంటుంటాయండి. బట్ కొన్ని దోషాల వల్ల తెలియకుండానే ఆ ఇంపాక్ట్ మనకి ఇలా జరుగుతుందని కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటుంటాయి లైఫ్లో. ఏదైతే కర్మబంధన దోషం ఉందో దీనివల్ల ఈ రాశి వారికి ఏవైనా పనులు ఆగిపోయే అవకాశం కానివ్వండి, ఇబ్బందులు వచ్చే అవకాశం కానివ్వండి ఉంటుంది అంటారా? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కర్మబంధన దోషాలు కనుక ఇబ్బంది పెడితే వాళ్ళకు వచ్చేటువంటి ప్రధానమైన ప్రాథమికమైన సమస్య ఏంటి అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా క్షీణించిపోతాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వాళ్ళు అంటే వెరీ హార్డ్ వర్కింగ్ అండి. బికాస్ మకరము అంటే 10th కర్మస్థానం. కర్మ చేయడానికి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సేవ చేయడానికో దేనికైనా సేవ చేయడానికో పని చేయడానికో వర్కహాలిక్స్గా ఉండి పని చేస్తారు. కానీ వాళ్ళకి ఆ పనికి తగ్గ ప్రతిఫలం దక్కకపోవడమే వీళ్ళు అనుభవించే ప్రధానమైన సమస్య. వీళ్ళకి ఆ గుర్తింపు లేకపోతే ప్రతిఫలము దాని తాలూకు వీళ్ళకి రిజల్ట్ ఏది దక్కదు. రెండోది ఏంటి అంటే వీళ్ళ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళే వీళ్ళ శత్రువులు. ఆ శత్రువులు వాళ్ళే అని తెలియక వాళ్ళనే నమ్మి తిరగడం అనేటువంటిది కూడా వీళ్ళకి ఎదురయ్యే ప్రధానమైన సమస్య. తర్వాత ముఖ్యమైనది, ఒకవేళ కర్మబంధన దోషాలు ఏదైనా ఉంటే ఫాదర్ లాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫాదర్ లాస్ అవ్వడం, ఫాదర్ వల్ల సమస్యలు రావడం, తండ్రి రీత్యా వచ్చే సమస్యలకి వీళ్ళే బాధ్యులై వీళ్ళే కష్టపడుతూ జీవితాంతము దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని ఇబ్బంది పడడం కనబడుతూ ఉంటుంది. తరువాత విదేశాలు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం ఖచ్చితంగా. ఎందుకనంటే మకర రాశి వాళ్ళు పని చేయాలి, ఎదగాలి, నా శక్తి సామర్థ్యం నా టాలెంట్ బయటికి తెలియాలనే కోరికతో జిజ్ఞాసతో ఉంటారు. అలాంటి వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తూ డబ్బులు అనేటువంటివి సరిపోక ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఫేస్ చేసే యోగం కూడా కర్మబంధన దోషం వల్ల కలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెరిటల్ లైఫ్ అనేటువంటిది చాలా సెన్సిటివ్ అండి. అంటే చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాదు, మర్చిపోవడానికి చిన్న సమస్య కాదు, ఇలా కనబడుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళలో వాళ్ళే మదన పడడం తప్ప బయటకు నోరు విప్పే పరిస్థితి ఏది కనబడదు. అలానే ప్యూర్ ఆర్గానిక్ ప్రేమ అనుబంధం ఉండేటువంటి రిలేషన్షిప్ కాదు, కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ మెకానిక్ రిలేషన్షిప్ కాదు, ఏదో జరుగుతోంది చేసుకున్నాం ఇలాగే కనబడుతుందండి. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే మకర రాశి వాళ్ళకి సంపాదించినటువంటి డబ్బు రూపాయి కూడా నిలబడదు. ఇందాక ఒక మాట చెప్పుకున్నామండి, వాళ్ళు ఏదైతే కష్టపడతారో వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో వాళ్ళకి ఆ తగిన ప్రతిఫలం దక్కదు. దక్కిన ప్రతిఫలం కూడా 2 రోజులు మించి నిలబడదు. 2 రోజుల మించి వచ్చిన 10 రూపాయలకి 15 రూపాయల కమిట్మెంట్ ఆల్రెడీ ఉంటుంది. వచ్చినట్టుగా వెళ్ళిపోవడం తప్ప ఏది ఉండదు. బయటికి మాత్రం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అంటూ ఉంటారండి. అంటే ఆ రకంగా ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క భావన కూడా అదే కనబడుతుంది. అది రిలేషన్లో కానీ కుటుంబ సమస్యల్లో కానీ వాళ్ళు చేసే పని విషయంలో కానీ ఏదైనా ఇదే కనబడుతూ ఉంటుందండి. తర్వాత ఏంటి అంటే ఒక ల్యాండ్ కొందామని, ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలి, ఎంత పరిగెట్టినా దాన్ని అందుకోవడానికి పరిగెడుతూ ఉంటారు, దూరంగానే వెళ్తూనే ఉంటుంది. ఇదొకటి కనబడుతూ ఉంటాయి. సో తర్వాత ఏంటి అంటే సంతానము అనేటువంటిది కెరీర్ అనేటువంటిది ఇంటర్లింక్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. సంతానం కలిగిన తర్వాత కెరీర్లో ఏదైనా డౌన్ చూడడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ కర్మబంధన దోషాలు ఉంటే అదే మీ పర్సనల్ చార్ట్లో అది స్ట్రాంగ్గా ఉందనుకోండి యోగం, పిల్లలు పుట్టిన తర్వాత అద్భుతమైన యోగం చూస్తారు. అదే కర్మబంధన దోషం ఉంటే పిల్లలు కలిగిన తర్వాత కెరీర్లో డౌన్ఫాల్ కనబడుతుంది. ప్యూర్లీ ఎలిగేషన్స్ కంప్లీట్లీ ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. తరువాత నరములకి సంబంధించిన బాధ, కుటుంబ సభ్యులే శత్రువులై వేధించడం, వాళ్ళే వీళ్ళ యొక్క బాగోగులు చూడలేక, ఎదుగుదల చూడలేక కిందకి లాగాలని చూడడం. అంటే కొంతమందికి ఒక సామెత ఉంటుందమ్మా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. వీళ్ళ ఇంట గెలవలేరు, అంటే వాళ్ళతో పడలేరు, ఆ పోరు పడలేరు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారనమాట. సో అది వీళ్ళు గుర్తించే లోపుగా వీళ్ళ వయసు అయిపోతుంది, చేయాల్సిన టాలెంట్ కానీ వీళ్ళకున్న టాలెంట్ శ్రమ అన్నీ అయిపోతాయి, ఏముండదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, కర్మబంధన దోషాలు ఉంటే మీ కెరీర్, మీ టాలెంట్, మీ డబ్బు, మీ యొక్క రిలేషన్షిప్, మీ యొక్క పరిస్థితి అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. అది కూడా తెలియకుండానే చాప కింద నీరులాగా. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే
దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రు బాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తుంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తుంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.